రే డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడకూడదు ఇటెవరా. రే ఫోన్ పడిపోయింది ఆపు. అరే ఫోన్ పడేసావు గారా. అరే నేను కాదురా పడేసింది. రోడ్లు చూడు ఎలా ఉన్నాయో, గతుకులు వల్ల పడింది. దానికి నన్నేం చేయమంటావు? అన్యాయంగా ఫోన్ పడేసావు గారా. మన ఊళ్ళో రోడ్లు ఇక మారవారా? ఏంట్రా ఫోటోలు తీస్తున్నా? ఈ విషయం నీకు తెలియదు కదరా, నువ్వు అంతగా పెద్దగా చదువుకోలేదు కదా. మోడీ గారి ప్రభుత్వం వచ్చాక డిజిటల్ ఇండియా స్కీమ్ని లాంచ్ చేశారు. ఆ స్కీమ్లో మోడీ గారు గ్రామ్ సడక్ యోజన అనే ఒక యాప్ని లాంచ్ చేశారా. దానివల్ల ఉపయోగం ఏంట్రా? ఫోటోలు తీశాను కదరా, వీటిని తీసుకెళ్లి గ్రామ్ సడక్ యోజనలో పెడితే ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఈ రోడ్లను బాగు చేస్తారంట్రా. దానివల్ల మన ఊరు బాగుపడుతుంది కదరా. సరే టైం అవుతుంది, పద వెళ్దాం. కూర్చోండి బాబాయ్. అట్లానే ఏంటి ఈ సంగతులు? అరే అబ్బాయి, కరెంట్ బిల్ కడతామన్నావుగా, దా పక్క ఊరికి వెళ్ళాలి, అసలే సమయం అయిపోతుంది. బాబాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాం. ఏంట్రా మీ ఊర్లో కరెంట్ బిల్ కట్టాలంటే పక్క ఊరికి వెళ్ళి కట్టాలా? ఫోన్లో నన్ను కట్టేయమంటే నేను కట్టేస్తా. మా ఊళ్ళో ఫోన్కే సిగ్నల్ సరిగ్గా రావు, అలాంటిది నువ్వు ఫోన్లో కరెంట్ బిల్ ఎలా కడతావురా అబ్బాయి? అదేంటి బాబాయ్ అలా అంటావు? మనది డిజిటల్ ఇండియా అవుతుంది కదా, సిగ్నల్తో సంబంధం లేదు. విలేజ్ వైఫై ఉంది మనకి, ఎలా అయినా కట్టేయచ్చు బాబాయ్. వైఫైతో ఎలా కడతావురా అబ్బాయి? కరెంట్ ఆఫీస్కి వెళ్లకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ సేవ యాప్లో ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు ఏదైనా కట్టేయచ్చు బాబాయ్. ఇదిగోరా అబ్బాయి, నా కరెంట్ బిల్లు డబ్బులు ఇచ్చేస్తున్నా, కాస్త కరెంట్ బిల్ కట్టేస్తావా? అలాగే బాబాయ్. ఏంటి మావా ఇక్కడికి వచ్చావు? ఏం లేదు అల్లుడు, మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఇక్కడికి వచ్చాను నేను. అలానా? ఇంతకు పనేంటి? అబ్బాయికి డబ్బులు వేయాలి అల్లుడు. మన ఊర్లో బ్యాంకులు లేవుగా, పక్క ఊరు పట్టణం వెళ్ళి వేద్దాం. నువ్వు వస్తావు, తోడుగా వస్తావు అని. దీనికోసం సిటీ దాకా ఎందుకు అంకుల్? ఫోన్లో నుండే మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ఇటు ఇవ్వండి. ఎలా వేస్తావు అబ్బాయి? నా ఫోన్లో ఈ బ్యాంకింగ్ అనే యాప్ ఉంది బాబాయ్, ఇందులో నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ పాస్బుక్ అను డబ్బులు నాకు ఇవ్వు. సరే ఇదిగో అబ్బాయి, డబ్బులను పాస్బుక్ చేసేయి. ఇక నుంచి మీరు ఫోన్ బిల్ కట్టాలన్నా, డబ్బులు పంపించాలన్నా పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేదు బాబాయ్. మన ప్రభుత్వం మనల్ని డిజిటలైజ్ చేసేసింది. ఏం చేయాలన్నా మనం ఇంట్లో కూర్చొనే ఫోన్లో నుండి పంపించేయచ్చు బాబాయ్. I dream of a digital India where government services are easily and efficiently available to the citizens on mobile devices by Honorable Prime Minister of our India, Sir Narendra Modi. Jai Hind.